ఈ స్థాయి విక్టరీ ఎన్డీఏ కూడా ఊహించి ఉండకపోవచ్చు బహుశా కానీ అంటే మహిళల 140 మధ్య అనుకున్నారు. కరెక్ట్. మన ఎగ్జిట్ పోల్స్ కూడా చూస్తే చాలా మటుకు ఎవరు యావరేజ్ 130-140 మధ్య 160 దాకా రామ్మోహన్ రావు గారి ఎగ్జిట్ పోలే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన 186 చెప్పారు. అక్కడ అది కూడా క్రాస్ చేసేసింది 197కి వెళ్ళిపోయింది. వాసుదేవన్ గారు ఒకసారి మీరు ఒక ఓట్ షేర్ క్రాస్ చేస్తే 46 నుంచి 47 నుంచి ఆ ఓట్ షేర్ పైకి వెళ్తే ఇమ్మీడియట్ ఇట్స్ ల్యాండ్ స్లైడ్ అక్కడ నుంచి అంతే. కానీ బీహార్ అండ్ యూపీలో ఒక ప్రాబ్లం ఏంటంటే క్యాస్ట్ ఉంది అక్కడ, రిలీజన్ ఉంది అక్కడ. ముస్లిమ్స్ ట్రెడిషనల్లీ బీజేపీకి ఓట్ అయ్యారని చాలామందికి తెలుసు. వాళ్ళు ఎప్పుడైనా కాంగ్రెస్కి ఓటేస్తారు ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ మన ఆర్జేడీ. ఈసారి ఏం జరిగింది అనేది అనాలిసిస్ మనం ఇవాళ సాయంత్రం లేకుంటే ఇవాళ రాత్రి కూర్చుంటేనే మనకి ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కడ పోయింది, ఎందుకంటే మనకు తెలియదు, బూత్ వైజ్ మనకు చెప్పలేము ముస్లిమ్స్ ఇక్కడేసారు అక్కడేసారు అట్లా. ఎలక్షన్ మనం ఎంతసేపు ఈ రెండింటి గురించే మాట్లాడుకుంటాం. అదర్ క్యాస్ట్ వాటి పరిస్థితి ఏంటి సార్? రాజ్పుట్స్ బీహార్లో ఉన్నారేమో బహుశా. అంతమంది బీహార్లో ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అండ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎక్కువ ఉన్నారు, కుర్మీలు. సో బీహార్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్లో వస్తారు వాళ్ళందరూ. ఇంకా వాళ్ళ డెవలప్మెంట్ కూడా మీరు వాళ్ళ ఎడ్యుకేషనల్ కానివ్వండి, వాళ్ళది ఫైనాన్షియల్. బీజేపీకి పేరుంది కదా బ్రాహ్మణ్ బనియా పార్టీ అని, వాళ్ళు అసలు ఉన్నారా అక్కడ? భూమిహార్లు ఉన్నారు అక్కడ, దే ఆర్ నాట్ దేర్ అని, కానీ చాలా తక్కువ మెజారిటీ వాళ్ళది